నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిక్ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతోటి భేటీ అవుతారు. ఏపీ కొత్త పాలసీలను పెట్టుబడిదారులకు వివరిస్తారు. మొదటి రోజు జ్యూరిక్లో 10 మంది పారిశ్రామికవేత్తలతోటి సమావేశమవుతారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతోటి జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతోటి భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తోటి సమావేశం కానున్నారు. రెండవ రోజు సిఐఈ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్సన్, ఎలీ, కార్స్బెర్గో, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు, సీఈఓలతోటి సమావేశమవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తోటి కలిసి సమావేశంలో పాల్గొంటారు. అటు అంతర్జాతీయ మీడియా చర్చాగోష్ఠులు, బ్లూంబర్గ్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరించనున్నారు. మూడవ రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమావేశం ఉంటుంది. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యాచరణను వారికి వివరించి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతోంది. సీఎం వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్తో పాటు 6 ఉన్నతాధికారులు దావోస్ వెళుతున్నారు.